నమస్కారం సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం రేంజ్ పరిధిలో 3 జిల్లాలకు సంబంధించి రివ్యూ సమావేశం విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీస్ శాఖకు అవసరమైన సాంకేతిక పరికరాలను పూర్తి స్థాయిలో అందజేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు అందజేశామని వాటి ద్వారా నిందితులను పట్టుకోవడం సులువవుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేట్ తగ్గిందని అన్నారు. విజయనగరంలోని మహిళలపై జరిగే నేరాలు 20% వరకు తగ్గాయని ఆ జిల్లా పోలీసులను అభినందిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పోలీసులు బాగా పనిచేస్తున్నారని, ప్రజలకు మంచి భరోసా కల్పిస్తున్నారని, పోగొట్టుకున్న బంగారాన్ని కూడా రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నట్లు తెలిపారు. పాడేరు, మన్యం జిల్లాలలో 90% గంజాయి సాగు తగ్గిందని అన్నారు. ఇప్పటికే 100 ఎకరాల వరకు ఉండొచ్చని, వాటిని ఈగల్ టీంతో ధ్వంసం చేస్తామని, సాగు చేసినా, రవాణా చేసినా, కన్జ్యూమ్ చేసినా చట్ట ప్రకారం చర్యలుంటాయని, వారి ఆస్తులను కూడా సీజ్ చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ అంకిత సురానా, అదనపు ఎస్పీ పి సౌమ్యలత, అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, డిఎస్పీలు సిహెచ్ వివేకానంద, వివి అప్పారావు, శేషాద్రి, రాంబాబు, భవ్యారెడ్డి, రాఘవులు, శ్రీనివాసరావు, ఎస్బీసీఐ ఇమాన్యుయల్ రాజు తదితరులు ఉన్నారు. కొన్ని సంఘ విద్రోహ శక్తులు అంటారు. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేసుకునే బాధ్యత అయితే మాది ఉంది. డెఫినెట్గా వాళ్ళ మీద కంట్రోల్ చేసుకుంటాం. విషయం ఏంటంటే ఒక ఇష్యూ ఇందువల్ల జరిగింది, ఏం జరిగింది అన్నది డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలోని కూడా ఆ కంగారు పడిపోయి చాలామంది రకరకాలైన అవి కూడా నేను క్లియర్గా చెప్తానండి, ఇంటెన్షనల్గా చేసిన వాళ్ళే. వాళ్ళు వెనకాతలు ఎవరు చేయించారు? ఒకటి క్రైమ్ జరిగినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నేనేదో గోడల మీద రాసేసాను అన్నది వాళ్ళ సంబరం కాదు. అది ఎందుకు రాశారు, మీ చేత ఎవరు రాయించారు, రాయించడానికి గల ఇంటెన్షన్ ఏంటి, ఇదంతా కూడా మేము బయటకు లాగే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. దయచేసి నేను అదే చెప్తున్నా, ఎవరో ఏదో చెప్పారు మేము చేసేస్తామంటే కేసుల్లో ఇరుక్కొని అనవసరంగా జీవితాలు పాడు చేసుకుంటారు. ఈరోజు ఒక సెక్యులరిజం నడిచిన పరిస్థితి కనిపిస్తుంది. మనకేంటంటే అన్ని మతాలు, అన్ని కులాలు సమానమే. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా వచ్చిన తర్వాత ఇటువంటి మత ఘర్షణలు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. రీసెంట్గా ఎంత మీరు ప్రవీణ్ పగడాల కేసు గురించి కూడా ఎంత సావధానంగా మేము చేసామో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళు అడిగారు, మాకు సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ కావాలని. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సీసీటీవీ కెమెరాస్ ఫుటేజెస్ ఇచ్చాం. అట్ ద సేమ్ టైం వాళ్ళు అడిగిన ప్రతిదీ మీరు తెలియదు 38 అవర్స్ పోస్ట్ మార్టం చేయడానికి లేట్ అయింది. ఒక బాడీని పోస్ట్ మార్టం చేసేటప్పుడు వితిన్ అవర్స్లోనో లేకపోతే వితిన్ 10 అవర్స్ లోపల పోస్ట్ మార్టం చేస్తే ఫోరెన్సిక్ ఇచ్చేటప్పుడు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అయినప్పటికీ కూడా 38 అవర్స్ అయిన తర్వాత పోస్ట్ మార్టం చేసి విశ్రాంతి తీసినా కూడా ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఒక ప్రాపర్ వేలో కంక్లూజన్కి వస్తున్నారు. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎవరో ప్రేరేపించారని, ఎవరో చెప్పారని, ఎవరో కళల్లో ఆనందం చూడటానికి అనవసరంగా కేసుల్లో ఇరుక్కోకండి, జీవితాలు పాడు చేసుకోకండి. విపక్ష నాయకుడు కాదు, ఒక పులివెందులకి ఎమ్మెల్యే 1+1 ఇవ్వాలి. కానీ కేవలం ఎక్స్-సీఎం అన్న ఒకే ఒక కారణంతో Z+ సెక్యూరిటీ ఇస్తున్నాం. వెళ్ళేది సెన్సిటివ్ ఏరియా, దట్టు కొంచెం కాంప్లికేటెడ్ ఏరియా. ఎక్కడైనా ఎటువంటి దట్టు వాళ్ళు ఏం చేశారంటే వాట్సాప్స్లో అది కొంత ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకున్నారు. మీరు ఇంతమంది రండి, అంతమంది రండి, ఇన్ని వెహికల్లో రండి, అన్ని వెహికల్లో రండి, ఎంత ర్యాలీగా వెళ్ళాలి, అంత ర్యాలీగా వెళ్ళాలి అని చెప్పేసి కొంత పోస్టులు పెట్టారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, కొంత మేరకు జనాలు వస్తారని 1100 మందికి పైగా పోలీసుల్ని మేము పెట్టాం. 1100 మంది పోలీసుల్ని, ఎస్పెషల్లీ హెలీప్యాడ్లోనే దగ్గర 250 మందికి పైగా పోలీసులను కూడా మేము పెట్టున్నాం. వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారు. ఏదో అంటారు కదా, బాగా పడుకుని పోయినోడు లేపచ్చు, పడుకున్నానని నటించిన వాడు లేపగలమా మనం? యాజ్ ఇది అదే మా నోడ్ని కావాలి ఇంటెన్షనల్గా వాళ్ళు అక్కడికి రావాలి. ఆ హెలీప్యాడ్ దాని మీద ఏదో గీత పెట్టాలి, దాని మీద బయటికి వెళ్ళాలి, అప్పుడు రోడ్డు మార్గాన్ని పోవాలి. ఇది వాళ్ళ తాలూకా ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు మీరు జరగరాంది ఏదైనా జరిగితే అన్నారు, జరగరాంది ఏదైనా జరిగితానో ఏదో చిన్న గీత పడినందుకు నేను రోడ్డు మార్గాన్ని వెళ్తానంటే మేము ఓకే చేశాం కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రజలైనా మీరైనా అర్థం చేసుకోవాల్సింది, మరి ఒక విఐపి జగన్మోహన్ రెడ్డి ఆ చాపర్లో వెళ్ళేదానికి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడేం జరుగుతుందో తెలీదు, నేను చేతులు ఎత్తేసానని పైలట్ చెప్పాడని మీరు చెప్పారు, దాన్ని మేము యాక్సెప్ట్ చేసి పంపించాం. మరి ఆ హెలికాప్టర్ అలా డిసైడ్ అయిన 10 నిమిషాలకి ఎలాగ టేకాఫ్ అయింది? మరి ఆ ప్రాణభయం ఆ పైలట్కి ఉండదా? సార్ మీరు ఆలోచన చేసుకోండి, ఇందులో ఏం జరుగుతుంది అన్నది. ఇది పొలిటికల్ చేయాలనుకుంటే
చాలా ఇష్యూస్ ఉంటాయి. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధ్యక్షతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో అభివృద్ధి పనులు పురోగతిపై పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో నరేగా కింద ఈ ఆర్థిక సంవత్సరానికి 500 కోట్ల రూపాయల మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. భూగర్భ జలాల పెంపునకు చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతలు, పల్లె పుష్కరణలు, ఫిష్ డ్రై ప్లాట్ఫామ్లు, ఫామ్ ఫండ్స్ నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2014-19 మధ్య కాలంలో నిర్మించిన చెత్త నుంచి సంపద యూనిట్లను తిరిగి ఉపయోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో గుంతలు లేని రోడ్ల పనులు ఇప్పటికే 96% పూర్తయ్యాయని, వేసవి ముగిసేలోపు మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గుండు శంకర్, మామిడి గోవిందరావు, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. పెద్ద మార్కెట్లో వ్యాపారుల జాబితా తయారైతే ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయడానికి ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే గుండు శంకర్ స్పష్టం చేశారు. పెద్ద మార్కెట్ పునర్నిర్మాణ పనుల కోసం ఈ నెల 15లోగా ఖాళీ చేయించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల మార్కెట్లో పర్యటించిన సందర్భంగా అధికారులకు ఆదేశించడంపై వ్యాపారులంతా బుధవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ జాబితా తయారైన తర్వాత జాబితాలోని వ్యాపారులందరికీ స్థలాల కేటాయింపై జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతనే మార్కెట్ను తరలిస్తామని అన్నారు. మార్కెట్ తరలించేలోగా 3 రకాల ప్లాన్లు తయారు చేస్తున్నామని అన్నారు. వీటిని మార్కెట్ వ్యాపారుల ముందు పెట్టి అందులో ఒక ప్లాన్ను అందరికీ సూచన మేరకు ఎంపిక చేస్తున్నామని అన్నారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఒక మోడల్ మార్కెట్కు రూపకల్పన చేస్తామని అన్నారు. కొనుగోలుదారులు, వినియోగదారులకు, వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా మార్కెట్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి నిర్మాణం చేపడతామని అన్నారు. అయితే నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూరిన తర్వాతనే ముందడుగు వేస్తామని అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ మార్కెట్లోకి వెళ్లి ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారని, సమాచారం వచ్చిన వెంటనే ఆయన్ను వెనక్కి పిలిపించినట్లు తెలిపారు. సమావేశంలో పెద్ద మార్కెట్ వర్తక సంఘం అధ్యక్షులు కోరాడ హరగోపాల్, విభూతి సురిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న లతాశ్రీని హోంమంత్రి అనిత ఈ రోజు పరామర్శించారు. 8 ఏళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న లతాశ్రీకి హోంమంత్రి అనిత అంటే అపారమైన అభిమానం. అయితే లతాశ్రీకి చనిపోయే ముందు హోంమంత్రిని కలవాలన్న కోరికను కొంతమంది మంత్రి అనిత దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన హోంమంత్రి అనిత ఇటీవల క్యాన్సర్ బాధితురాలు లతాశ్రీతో వీడియో కాల్తో మాట్లాడారు. త్వరలో ఇంటికి వచ్చి కలుస్తానని మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేసిన హోంమంత్రి అనిత స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి లతాశ్రీ ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని లతాశ్రీకి సూచించారు. కొద్దిసేపు అక్కడే గడిపిన హోంమంత్రి అనిత ఎమ్మెల్యే శంకర్ లతాశ్రీ ఆరోగ్యం మెరుగుపడడానికి ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంపుపై సిపిఎం ఆధ్వర్యంలో గ్యాస్ బండను మోస్తూ వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గునందున వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించి ఆ ఫలితాలు అందించాలి. కానీ బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 400 రూపాయలు ఉండే సిలిండర్ ధర ఇప్పుడు 880 రూపాయలకు పెరిగిందని, దీనివల్ల ఉజ్వల పథకం లబ్ధిదారులు, సాధారణ వినియోగదారులకు పెద్ద భారం పడుతుందని, మోడీ ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ తెస్తామని చెప్పిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల సరుకులు, వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్యాస్ సిలిండర్ ధరలు 130.57% పెంచడంతో పాటు సబ్సిడీని కూడా తగ్గించిందంటూ వచ్చిందని, కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు రాయితీ ఇస్తూ రాష్ట్రంలోని వినియోగదారులపై సంవత్సరానికి 400 కోట్ల రూపాయల భారం మోపుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు, స్థానిక నాయకులు డి బంగారాజు, జి శ్రీనివాసరావు, బి రాము, టి రామారావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సంబంధిత రంగాన్ని జిల్లాలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశించారు. బుధవారం కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి
మార్గనిర్దేశం చేశారు. టెక్కరలో పట్టు మహాదేవ్ కోనేరు, భావనపాడు బీచ్, కొత్తపేట కొండ, వీటితో పాటు టెక్కరలో దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు పేరిట నెలకొల్పిన పార్క్ అభివృద్ధికి చర్యలు చేపడుతూ సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నక్షత్ర హోటల్స్ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒక మంచి వాతావరణం ఉండే విధంగా గ్రీనరీ, చిన్నారులు ఆడుకునేందుకు పార్కు వంటి సదుపాయాల ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాలకు పర్యటనకు వచ్చేవారంతా ఆనందాలను పంచుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో ఈ రమణ, జేఈ మన్మథరావు, జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు తదితరులు ఉన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేపట్టిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా మరియు అమలు విభాగం ఎస్వి బుర్గా దుర్గాప్రసాద్ మరియు వారి ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. పరిశీలనలో భాగంగా కురపాం గ్రామం మండలం పరిధిలో నిర్మాణంలో ఉన్న పాఠశాల పరిశీలించారు. ఆమోదం పొందిన ప్లాన్ల ప్రకారం నిర్మాణాలు జరుగుతుందని లేనిది తనిఖీ చేస్తున్నామని, నాణ్యతా పరీక్షలు చేసిన పిదప పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా మరియు అమలు విభాగం ఎస్పీ బర్ల ప్రసాదరావు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడగా తాగునీరు సమస్య, రాత్రి సమయాలలో లైటింగ్ లేకపోవడం, కాంపౌండ్ వాల్, కిటికీలకు గ్రిల్ లేకపోవడం వంటి సమస్యలు విద్యార్థులు చెప్పగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇంజనీరింగ్ విభాగ అధికారులు ఆయన సూచించారు. తనిఖీల్లో విజిలెన్స్ డిఐ సత్యనారాయణ, ట్రైబల్ వెల్ఫేర్ ఈ మణిరాజు సిబ్బంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన మే 10న జిల్లా స్థాయిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లోక్ అదాలత్ ద్వారా శాంతియుతంగా పరస్పర అంగీకారంతో తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్కు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడుతో కలిసి ఆయన మంగళవారం సమీక్షించారు. ప్రజల సహకారం ద్వారా మరిన్ని కేసులు రాజీతో పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ అదాలత్లో న్యాయ వ్యయాలను తగ్గించి వేగవంతమైన న్యాయం అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని ఆయన వివరించారు. జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం కోటబొమ్మాలి టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు సమస్యలపై వారు చర్చించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటూనే అభివృద్ధి దిశగా పయనించేలా చేద్దామని మంత్రి తెలిపారు. అందరి సహకారం తప్పనిసరి అని మంత్రి చెప్పగా తమ సహకారం ఉంటుందని పిసిని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు, స్థానిక కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ముత్యాలమ్మ తల్లి అమ్మవారిని ఈ రోజు కొమ్మూరు నాగరత్నం కుమారుడు పురుషోత్తం, లక్ష్మీ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి బంగారు కిరీటం నిమిత్తం 4,50,000 రూపాయలు సంతోష్తో కలిసి కె పురుషోత్తం అలాగే కుటుంబ సభ్యులు కలిసి ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తెస్తే సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బారు నిర్వహించారు. శ్రీకాకుళం, గారా, శ్రీకాకుళం పట్టణంలోని ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకే పెద్దపీట వేస్తున్నామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యలను తెలపవచ్చని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను శ్రీకాకుళం జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రికి సాలువతో కప్పి జ్ఞాపికను అందజేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి సహకారం అందించాలని సభ్యులు కోరగా మంత్రి సానుకూలంగా స్పందిస్తూ తగు చర్యలు చేపడతామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో గౌరవ అధ్యక్షులు పిన్నింటి అప్పన్న, అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గంజి అజ్రా, కలమటి నారాయణమూర్తి, ఆకుల కృష్ణ, ఉపాధ్యక్షులు బి వేణుగోపాలరావు, ట్రెజరర్ మోహన్, కార్యవర్గ సభ్యులు టి రామకృష్ణ, ఎస్ఎస్ సాయి, బాలా తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని వమ్మరవెల్లి పంచాయతీ సిలగాం గ్రామంలో అభయాంజనేయ స్వామివారిని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ దర్శించుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ సనాతన సాంప్రదాయంలో దేవాలయాలకు ఓ ప్రత్యేకత ఉందని, స్వామివారికి విగ్రహ ప్రతిష్ఠ ఎంత వైభవంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. అంతకుముందు ఆలయ కమిటీ ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని కమిటీ సభ్యులు అందజేశారు. నిస్సహాయ నిరుపేదలకు కృత్రిమ అవయవం ఎవరికి అవసరమున్నా ఉచితంగా అందజేస్తామని అరసవెల్లికి చెందిన లైన్ కల్లేపల్లి
ఉషారాణి తెలియజేసినట్లు రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు తెలిపారు. అరసవెల్లికి చెందిన పట్టా సత్యం అనే నిరుపేద వయోవృద్ధునికి కృత్రిమ అవయం రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు పిఎన్ కాలనీలో గల వినాయక దేవాలయంలో ఈ రోజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్సహాయ నిరుపేదకు ఈ రోజు కృత్రిమ అవయవాన్ని అందించడం సంతోషకరమని అన్నారు. లయన్ క్లబ్ హర్షవెల్లి సభ్యురాలైన ఉషారాణి గతంలో కూడా కృత్రిమ అవయవాలను అందించిన విషయాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ గుర్తు చేశారు. ఉచితంగా కృత్రిమ అవయవాలను విజయనగరం గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తామని కావలసిన వారు రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ 9701698408 కు ఫోన్ చేసి వివరాలను తెలుసుకోవచ్చని అన్నారు. కార్యకర్తలే టీడీపీకి బలమని, అందుకే కార్యకర్తలకు పార్టీ అధిష్టానం అధిక ప్రాధాన్యత ఇస్తుందని 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు అన్నారు. మంగళవారం సాయంత్రం డివిజన్ పరిధిలో పట్నాయకం కాలనీ, సాయినగర్, దండి వీధులకు సంబంధించి పార్టీలో చేరిన వారికి మంగళగిరి నుంచి వచ్చిన పార్టీ సభ్యత్వ కార్డులను డివిజన్ ఇన్ఛార్జ్ సూరిబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఎప్పుడూ అధికారంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అలాగే కార్యకర్తలు కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే ప్రజల అవసరాలను కూడా నెరవేర్చాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని, అందుకే సంక్షేమ పథకాలను ఆనాడు దివంగత నేత ఎన్టీఆర్ ప్రారంభించారని, అప్పటి నుంచి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతూనే ఉన్నాయని, అందులో ముఖ్యంగా సామాజిక పింఛన్తో పాటు మరికొన్ని పథకాలు ఉన్నాయని అన్నారు. పార్టీ కార్యకర్తల కోసం రాష్ట్ర మంత్రి లోకేష్ బాబు ఎంతగానో ఆలోచన చేశారని, వారి యోగక్షేమం కోసం పార్టీ సభ్యత్వ కార్డు బీమా సదుపాయాన్ని కూడా కల్పించినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, అందుకు 3 వ్యక్తులు కీలకంగా మారారని, కేంద్ర రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే శంకర్లు ఉండటం వలన జిల్లా కేంద్రం కూడా అభివృద్ధి జరగడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రధాన విజయరాం, శంకర్రావు, సుభాష్, సుజాత, జయలక్ష్మి తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని, పూర్తి స్థాయిలో సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు కోరారు. బీజేపీ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన క్రియాశీల సభ్యుల సమావేశం అసెంబ్లీ కన్వీనర్ పైడి వేణుగోపాలం, కార్యక్రమం ఇన్ఛార్జ్ చల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీ విజయం, అలాగే సంస్థాగత విస్తరణ అనే అంశంపై వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శవాన ఉమామేశ్వరి, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఎస్సీ యువతీ యువకులకు ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ చదివి 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులని, సుమారు 2 నెలల పాటు శిక్షణ పొందాల్సి ఉంటుందని అన్నారు. శిక్షణార్థులకు మధ్యాహ్న భోజనం, శిక్షణ అనంతరం వివిధ సంస్థల్లో ఉద్యోగ కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 7893227705 కు సంప్రదించాలని కోరారు. ప్రజలకు రక్షణ కల్పించడంలోనూ సొగమైన జీవనాన్ని సాగించేందుకు అన్ని విధాలుగా సహాయపడుతున్న పోలీసు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ కోరారు. చేబోలు రామకుమార్, సుకన్య దంపతుల సౌజన్యంతో పోలీసుల సౌకర్యార్థం నగరంలోని రామలక్ష్మణ జంక్షన్, డే అండ్ నైట్ కూడలి, తహసీల్దార్ కార్యాలయం పక్కన 6 ప్రధాన కూడళ్లలో మంచినీటి కూలర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వేసవిని దృష్టిలో పెట్టుకుని 41 రోజుల పాటు ప్రతిరోజు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని ట్రాఫిక్ సిఐ నాగరాజు కోరిక మేరకు కూలర్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతి భద్రతల రక్షణలో పోలీసుల పాత్ర చాలా కీలకమైనదని, వారి త్యాగాలు వెలకట్టలేనివని సూర్యనారాయణ శర్మ అన్నారు. అందుకే పోలీసు వ్యవస్థ అంటే తమకు అపారమైన గౌరవమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరవెల్లి ఫణికుమార్, కస్తూరి సంతోష్, సాయి, రాజేష్, గుప్తా తదితరులు పాల్గొన్నారు. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఎక్కువగా వంటల్లోనే ఉపయోగిస్తారు. అయితే అలా కాకుండా వీటిని నేరుగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనె లాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మలబద్ధకం సమస్య అనే ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది.
అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చెట్లడం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మోనోలారిస్, లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అదే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునేవారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండడంతో బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా కూడా ఉంటుంది. అందుకే పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అణచివేత బుద్ధిమంతుడిని పిచ్చివాడిగా చేస్తుంది. అహంకారం తపస్వీలను వెర్రివాళ్లుగా చూపిస్తుంది. ఒక చెయ్యి స్వీకరణ, మరో చెయ్యి విశ్వాసం. ఆ రెండూ కలిపితే నమస్కారం అగును. ఆ నమస్కారమే సంస్కారమునకు ఆస్కారం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.